నిజామాబాద్ జిల్లాలో రియాజ్ కేసు క్లోజ్ అయింది. కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన కేసులో అరెస్ట్ అయిన రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. రియాజ్ ఓ యువకుడితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో ఉన్న రియాజ్ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదయం కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పరిగెత్తే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ హతమయ్యాడు. 2 రోజుల గాలింపు తర్వాత పోలీసులకు చిక్కాడు రియాజ్. మూడు రోజుల క్రితం పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ హత్య చేశారు. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. టీములుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రియాజ్ ఆచూకీ గురించి పోలీసులకు క్లూ తెలిసింది. సారంగపూర్ అటవీ ప్రాంతంలోని లారీల్లో తలదాచుకున్నట్లు తెలిసింది. వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు పట్టుకునేందుకు యత్నించారు. కానీ అతను సమీపంలోని కాలువలోకి దిగి పారిపోయేందుకు యత్నించాడు. కానీ అక్కడే ఉన్న ఓ యువకుడు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఈ క్రమంలో అతనికి రియాజ్కు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. ఇద్దరిని పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు సారంగపూర్ ఏరియాలో వెతుకుతున్న సమయంలో అక్కడే మా అన్న ఆఫీస్ వెల్డింగ్ షాప్లో పనిచేస్తూ ఉండగా షాప్ ముందు నుండి దొరకగా పారిపోతుండగా మా అన్న అతన్ని పట్టుకొని పోలీసు వారికి అప్పగించే సమయంలో మా అన్న పైన కత్తితో 2 చేతులపై కోసినాడు. మా అన్నకు నిజామాబాద్ హాస్పిటల్లో చూపించగా డాక్టర్స్ హైదరాబాద్కు పంపించినారు. పోలీసు వారు మా అన్నతో హైదరాబాద్ హాస్పిటల్లో దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. మా అన్న కూలి పని చేసుకొని జీవిస్తాడు. 2 చేతులపై తీవ్రమైన గాయమైంది. మా అన్న పరిస్థితి సీరియస్గా ఉంది. పోలీసు వారు దగ్గర ఉండి హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ గారికి దాడి చేసిన రియాజ్ కోసం ఆదివారం పోలీసు వారు రియాజ్ ఎన్కౌంటర్పై ప్రమోద్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికి జరగొద్దన్నారు ప్రమోద్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ సందర్భంగా వారు పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. రియాజ్ను ఎన్కౌంటర్ చేసినందుకు చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. శాంతి భద్రతలు కాపాడే పోలీసులకే భద్రత కరువైందని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. రియాజ్ను ఎన్కౌంటర్ చేసినందుకు నిజామాబాద్ సిపి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జోహార్ ప్రమోద్ కానిస్టేబుల్, జోహార్ కానిస్టేబుల్ ప్రమోద్ అన్న, జోహార్ కానిస్టేబుల్ ప్రమోద్ అన్న. రౌడీయిజం, గుండాయిజం, అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను శిక్షించాలి. అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను శిక్షించాలి. రౌడీయిజం, రౌడీయిజం నశించాలి. జోహార్ కానిస్టేబుల్ ప్రమోద్ అన్న. రెడ్డిగా రియాజ్ ఎన్కౌంటర్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. అనిల్, ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ హత్య చేసిన రియాజ్ ని ఈరోజు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఎన్కౌంటర్ విషయంలో ఇటు పోలీసులతో పాటు సామాన్య ప్రజలు కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. మొత్తము ఈ రోజు మొత్తం కూడా అతన్ని ఎన్కౌంటర్ చేయడానికి ముఖ్య కారణం, అతను ఎవరైతే జీజీహెచ్ లో అతనికి 407 లో అయితే ట్రీట్మెంట్ ఇస్తున్న నేపథ్యంలో ఎప్పుడు నేను ప్రమోద్ని చంపిన తర్వాత తనని సారంగపూర్ జానకంపేటలో ఒక లారీలో దాక్కున్నాడని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందడంతో తనని బంధించడానికి వెళ్ళిన పోలీసులపై కొంత పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాట జరిగిన క్రమంలో అక్కడ ఉన్న సామాన్య పౌరుడు ఆసిఫ్ అనే వ్యక్తి కూడా కొంత గాయాలు అవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అత్యంత చాకచక్యంగా అయితే రియాజ్ ని ప్రాణాలతో తీసుకొని వచ్చి నిన్న రాత్రి నుంచి కూడా జీజీహెచ్, నిజామాబాద్ లోని జీజీహెచ్ 407 లో అయితే అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి. నిన్న సాయంత్రం తనకి భోజనం కూడా పోలీసులు అరేంజ్ చేశారు. ఈ రోజు ఉదయం తనని రిమాండ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా
మన వైద్య పరీక్షల నిమిత్తం వారు జీజీహెచ్పి లోని 407 లో తీసుకెళ్లిన నేపథ్యంలో అక్కడ ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ యొక్క తుపాకీని గుంజుకోపోయాడు. ఈ పెనుగులాటలో ఒక బుల్లెట్ కూడా ఇటు సీలింగ్ కూడా తగలడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ తను తుపాకీ గుంజుకున్నట్లయితే అక్కడ తను కాల్పులు జరిపితే ఇటు పోలీసులతో పాటు సామాన్య ప్రజలు కూడా ప్రాణ నష్టం బాగా జరిగి ఉన్న నేపథ్యంలో పోలీసులకు వేరే ఛాయిస్ లేక ఎన్కౌంటర్ చేసినట్లుగా డీజీపీ శివధర్ రెడ్డి ఇప్పటికే చెప్పాడు. తను ఎన్కౌంటర్ జరిగిన వెంటనే ఇటు పోలీసులు కూడా సంబరాలు జరుపుకున్నారు. ఇటు సామాన్య ప్రజలు కూడా ఇటు దీపావళి రోజు ఒక నరకాసురుడు లాంటి ఒక క్రిమినల్ ని చంపిన పోలీసులు అని చెప్పేసి పోలీసులు కూడా ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ పట్ల ప్రజల సానుభూతి ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా పోలీసులకు వస్తుంది. ఇటు సిపి చైతన్య కూడా ప్రస్తుతం జీజీహెచ్ లోనే ఉన్నాడు. ప్రస్తుతం రియాజ్ జీజీహెచ్ లోని 407 లోనే తన ఒక మృతదేహం అయితే ఉంది. తిరిగి ఇప్పుడు కాసేపట్లో తనని మార్చిరికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు సాయి చైతన్య సిపి కూడా అక్కడ ఉండి మొత్తం పరిస్థితులు అయితే గమనిస్తున్నాడు. మనం చూడొచ్చు ఇటు కానిస్టేబుల్ ప్రమోద్ ఎవరైతే చనిపోయారో అతనికి ఇప్పటికే పోలీసులు ₹1 కోటి పరిహారం అయితే ఇచ్చారు. అంతేకాదు తనకి పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి ఒక ₹16 లక్షలు, అలాగే ఇంకొక ₹8 లక్షల తనకి పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు ఇవ్వడం జరిగింది. అంతేకాదు తను రిటైర్ అయ్యేంత సమయం వరకు కూడా అతని జీతాన్ని తన ఫ్యామిలీకి మెంబర్స్కి ఇవ్వడం కాదు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి అలాగే 300 గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని పోలీసులు ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి అయితే ఇటు పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం మృతి చెందిన రియాజ్ డెడ్ బాడీ అయితే జీజీహెచ్ ఉంది. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ ద్వారా కొంత వివరించే అవకాశం ఉంది అని. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. జోహార్ ప్రమోద్ కానిస్టేబుల్, జోహార్ కానిస్టేబుల్ ప్రమోద్ అన్న, జోహార్ కానిస్టేబుల్ ప్రమోద్ అన్న. రౌడీయిజం, గుండాయిజం, అమాయకుల ప్రాణాలు తీస్తున్న రౌడీలను, అమాయకుల ప్రాణాలు